గాడి తప్పుతున్నటువంటి పోలీసింగు, చిన్నారులపై దారుణాలు, గంజాయి బ్యాచ్ ఆగడాలు, పోలీసుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం, వరుస పరిణామాలపై సీఎం సీరియస్, రంగంలోకి ఉన్నతాధికారులు. ఇది ఎప్పుడో గాడి తప్పడం మొదలుపెట్టేసింది. స్వతంత్రంగా పనిచేసేటువంటి పోలీస్ వ్యవస్థ లేదు. రాజకీయంగా ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ బదిలీ చేయాలన్నా రాజకీయ నాయకుల వల్లనే బదిలీ అవుతున్న తర్వాత ఇంకేముంటుంది? ఆఖరికి పోలీసుల చట్టం ప్రకారము మొన్న మెదక్లో కూడా అదే జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు, గోమాతలను తరలిస్తున్నారు, చట్టం ప్రకారం వెటర్నరీ డాక్టర్కు సంబంధించిన సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళను గోమాతలను తరలించాలి, లేదంటే యానిమల్స్ను తరలించాలి. కానీ చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు తరలిస్తున్నారని పోలీసులకు చెప్తే మాకు ఇంకేం పని లేదు రబై, మేము ఇదే పని చేసుకుంటూ కూర్చుంటామా అని పోలీసులు సమాధానం ఇచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఫోన్ చేస్తే అంటే వాళ్ళ బాధ్యత, చట్టాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత వాళ్ళదే. తర్వాత ఐజీ రంగనాథ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దు. మరి అక్కడ చట్టానికి విరుద్ధంగా ఉల్లంఘన జరుగుతూ ఉంటే ఆపాల్సింది ఎవరు? మరి అంటే రోడ్డు మీద ఒక మర్డర్ జరుగుతుంది, మర్డర్ జరగడం అనేటువంటిది చట్టానికి విరుద్ధము. ఎవరో పోయి ఒక హత్యను ఆపారనుకోండి, అది మంచి చేసినట్ట చెడు చేసినట్ట? మేము వచ్చేదాకా, పోలీసులు వచ్చేదాకా మీరు ఆగాలే. ఒక హత్య చేసేటువంటి వ్యక్తిని మీరు ఎట్లా ఆపుతారు? అది ఆయన స్వేచ్ఛకు భంగం కలిగించినట్టు కాదా అని ప్రశ్న వేస్తారా? సేమ్ గోమాతలను అడ్డుకుంటే కూడా అదే. చట్ట ప్రకారం అక్కడ గోమాతలను తరలించకూడదు, తరలిస్తున్నారు అనేటువంటి మాట పోలీసులకు చెప్తే నిర్లక్ష్యంగా వివరించి హేళనగా మాట్లాడి, ఇప్పుడు హత్య చేస్తే ఒక ఇద్దరు వ్యక్తులు, 2, 3, 4 కలిసి కొట్లాడుకుంటున్నారు, 4వ వ్యక్తిపై వాళ్ళని ఆపితే ఇప్పుడు చట్టాన్ని చేతిలో తీసుకున్నట్ట, లేదంటే చట్టవిరుద్ధమైనటువంటి దెబ్బలు తగలకుండా నలుగురిని కాపాడినట్ట? మరి ఇక్కడ అక్కడ ఒకే చట్టం వర్తించాలి కదా మెదక్లో. సేమ్ అదే. ఇగో మనకి ఇంకొకటి ఏడొచ్చింది. ఇవే ఈ ఆదిలాబాద్ జైనూర్లో ఒక సంఘటన జరిగింది. ఏది? అక్కడ ఎన్నికల సందర్భంలో కొంతమంది ముస్లింలు పోయి అక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ అనేటువంటి ఆదివాసి మీద దాడి జరిపి విచక్షణారహితంగా కొట్టిరు. దానిపైన కేసులు పెట్టిరు. ఆదివాసులు పోయి కేసులు పెట్టిరు. ఇగో ఇట్లా మా ఆదివాసీ చట్టాలు ఉన్నాయి, మా చట్టాల ప్రకారం మా మనుషుల్ని ఇక్కడ మైదాన ప్రాంతం నుంచి వచ్చినటువంటి కొంతమంది ముస్లింలని చాలా స్పష్టంగా చెప్పారు, ఇగో మా పైన పెత్తనం చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, ఈ 170 యాక్ట్ ప్రకారం మేము బతకాల్సినటువంటి చోట వాళ్ళ పెత్తనం చేసి మమ్మల్ని దారుణంగా హింసిస్తున్నారనేటువంటి చెప్తే ఇప్పటిదాకా వాళ్ళ మీద SC ST అట్రాసిటీ చట్టం కూడా ఆ ప్రకారం కూడా కేసులు పెట్టలేదు. మేము 400 మంది పేర్లు చెప్తే 20 మంది పేర్లు రాసి చేతులు దుప్పుకున్నారు. పోలీసు వాళ్ళు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ఇగో పోలీసు వాళ్ళు రాజకీయ పార్టీల ఒత్తిడి మేరకు అక్కడ కూడా మొన్న ఆవుల విషయంలో అంతే, ఇక్కడ కూడా అంతే. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారా? భయపడుతున్నారా? పోలీసులు సమాధానం చెప్పాలి. కేవలం నామకి వస్తే 20 మంది మీద కేసులు చేయడం అంటే ఏంటిదన్నట్టు? ఇది అసలు ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతలు ఉన్నాయా? ఏజెన్సీ ప్రాంతంలో శాంతి విఫలమైనాయి కాబట్టి 20 మీద కాదు 600 పైగా గుండాలు ఇక్కడే తిరుగుతున్నారు. అయినా పోలీసులు వస్తూ సాదేపై విచారణ చేయాలా? ఎందుకు ఈ గుండాలను ఎందుకు రక్షిస్తున్నారు? కాబట్టి సాదేపై విచారణ చేయాలా? ఎంత డబ్బులు తీసుకున్నాడు DSP? ఖచ్చితంగా వారిని విచారణ చేయాలా? అది ఇప్పుడున్నటువంటి ఎస్పీతో చర్యలు తీసుకున్నట్టు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇగో ఇది ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ఇది అప్లోడ్ చేసినావా? ఇవి సీసీ కెమెరా ఫుటేజ్ వివరాలు, ఎంతమంది కర్రలు పట్టుకొని ఎట్లా పోతున్నారు అనేటువంటి అంశము సీసీ కెమెరాలో రికార్డు కూడా అయింది. దుండగులు
ఎంతమంది పోతున్నారు కర్రలు పట్టుకొని ఆదివాసీల మీద దాడి చేసినటువంటి గుండాలు ఎవరు అనేటువంటిది సీసీ కెమెరాలో స్పష్టంగా కనబడుతుంది. 13వ తారీఖు 5వ నెల 2024 12 గంటలకు ఎవరెవరు పోతున్నారు, ఎంతమంది దాడి చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ పరిశీలించవచ్చు. సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటిది. వాళ్ళ చేతుల్లో కర్రలు, వాళ్ళ చేతుల్లో కట్టెలు, షాపుల మీదకి పోవడము, ఇదంతా కూడా సీసీ కెమెరాల్లో. ఇది ఒక ఆదివాసీల పైన ఇది ఇంకొక సీసీ కెమెరాకి సంబంధించినటువంటి ఫుటేజ్. కర్రలు పట్టుకొని ఒక్కొక్కరి చేతుల ఆయుధాలలాగా ఎంత పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని వెళ్ళి, ఇప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టలేదు. వీళ్ళు కేసులు పెట్టడానికి పోలీసు వ్యవస్థ ఎవరికి కొమ్ము కాస్తున్నది ఈ రాష్ట్రంలో? మొన్న మెదక్లో కానీ, అంతకుముందు చెంగిచెర్లలో కానీ, ఆ తర్వాత జైనూరులో కానీ, హైదరాబాద్లో కానీ ఎక్కడ సంఘటన జరిగినా వాళ్ళ ఆరోపణ ఏం చేస్తున్నారు? కావాలని డబ్బులు తీసుకొని పోలీసు వాళ్ళు వాళ్ళ మీద, గుండాల మీద పోలీస్ కేసులు పెట్టట్లేదు. 400 మంది 500 మంది తెగబడి అక్కడ ఉన్నటువంటి స్థానికులను, గిరిజనులను, ఆదివాసీలను బెదిరిస్తే 20 మంది మీద కేసులు పెట్టి చేతులు దులుపుకున్నటువంటి వ్యవస్థ. ఇగో దీనిపైన మన దాంట్లో కామెంట్లలో కొందరు వేసిర్రు, ఇది కావాలని చేసిర్రు, ఇన్ని 100 మంది వస్తే ఎక్కడ కనబడతలేరింది, ఏమైందంటే ఇన్ని 100 మంది ఉన్నారు ఏంటి అనేటువంటిది 10ల సంఖ్యలో అదొక వీడియో ఇదొక వీడియో ఎంతమంది పోతున్నారు, ఎంతమంది దాడికి తెగబడుతున్నారు, వీళ్ళు ఎవరు అనేటువంటిది ఆ విజువల్ చూస్తే కనబడిపోతుంది కదా వీళ్ళు ఎవరు అనేటువంటిది. అది జరిగినటువంటి అంశము. మళ్ళా దీనిపైన మన ఛానల్లో వచ్చినటువంటి కామెంట్స్ ప్రకారమే చెప్తున్నా, అందుకే కామెంట్ పెట్టండి, కామెంట్ ద్వారా దాన్ని బట్టి పరిశీలిస్తామని చెప్తున్నాం కదా. కొంతమంది మిత్రులు కామెంట్ పెట్టారు, ఇది ఎట్లా సాధ్యమవుతుంది, అన్ని 100 మంది 1000 మంది వస్తే ఎక్కడ కనబడతలేరేంది, ఎవరికి గాయం కాలేదంటే కొట్టి వచ్చి చంపేసినాక గాయమైనాక నిజంగా రుజువు అవుతుందా? ప్రతిదీ రుజువులతోటి అక్కడ దొరుకుతుందా? ఇక్కడ సీసీ కెమెరా ఉంది కాబట్టి దొరికింది. లేకపోయింటే రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలి. చెంగిచెర్లలో ఏం జరిగింది? చెంగిచెర్లలో వాళ్ళ ఇంటి ముంగట హోలీ ఆడుతుంటే ఎవడో వచ్చి అక్కడ కొడతాడు. అక్కడ ఉన్నటువంటి ఆ స్థానిక పరిస్థితులను చూస్తే ఎవరైతే అక్కడ చెంగిచెర్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ పక్కన గవర్నమెంట్ స్థలంలో అక్రమంగా ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రార్థనా స్థలం కట్టుకున్నారు. గవర్నమెంట్ స్థలంలో కట్టిరు, కబ్జా చేసి కట్టినటువంటి దాన్ని ప్రభుత్వము, రెవెన్యూ సిబ్బంది కాపాడుతున్నది. అనుమతి లేనటువంటిది. వీళ్ళ ఇంటి ముంగట వాళ్ళు కట్టుకొని వీళ్ళ ఇంటి ముంగట హోలీ ఆడి వీళ్ళు హోలీ చేసుకుంటుంటే వచ్చి వాళ్ళు దాడి చేస్తే ఉల్టా వీళ్ళ మీద కేసులు అయినాయి. మెదక్లో కూడా అదే జరిగింది. చట్ట ప్రకారం పోలీసులు పూర్తి స్థాయిగా విఫలమయ్యారు. పోలీసులు కూడా ఈ సెక్యులరిజం పేరుతోటి పోలీసులు కూడా ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు, భయపడుతున్నారు. రేపు పొద్దుగాల ఈ ఉగ్రవాదం వచ్చినా కూడా ఇదే భయం అవుతుందేమో అనిపిస్తుంది. జైనూరులో కూడా ఆదివాసులు బతికే చోట ఇంకోటి పోయి ఉండడం అనేటువంటిదే నేరం. మళ్ళా ఆదివాసీ హక్కుల కోసం మాట్లాడినోనికి ఒక్కరికి కూడా నోరు బెగలదు. అక్కడెక్కడో వేదాంత వచ్చింది, ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయి, ఆదివాసులు బతకొద్దంటే జైనూరులో ఆదివాసుల మీద దాడి చేసిన వాళ్ళ దగ్గరికి ఒక్క ఆదివాసీ సంఘం అన్న పోయిందా? దీనిపైన ఆదివాసీకి సంబంధించినటువంటి మంత్రి సీతక్క ఏమన్నా స్పందించిందా? ఆదివాసీలే కదా, మీ తోటి ఆదివాసీలే కదా, కనీసం మనుషులందరూ ఒకటే అనుకుందాము, పక్కన పెట్టు. ఇంకొకటి ఇది కాదు, ఆదివాసీలకు సంబంధించి అంటే వాళ్ళ బతుకుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు మరి ఏమైంది? నక్సలైట్ సానుభూతి పరులంతా ఏడదచ్చిర్రు. ఇప్పుడు నక్సలైట్ సానుభూతి పరులంతా ఏడదచ్చిర్రు. మీరు ఆదివాసీల గురించి, హక్కుల గురించి, మానవ హక్కుల గురించి మాట్లాడే మూర్ఖపు సన్నాసులారా ఏడదచ్చిర్రవే మీరంతా. ఇప్పుడు ఇది కదా మీరు చెప్పాల్సినటువంటిది, ఇక్కడ కదా మీరు చేయాల్సినటువంటి మాట. ఇగో ఇది రాష్ట్రంలో, దేశంలో ప్రజల మధ్యన చర్చకు రావాల్సినటువంటి అంశము. రాష్ట్రంలో, దేశంలో చర్చకు రావాల్సినటువంటి అంశం ఏంటంటే ఇదే. ఇక ఓట్ల కోసము ఏది పెడితే అది చేసేటోళ్ళు చంపేసినా ఏం పట్టించుకునేటువంటి పరిస్థితులు కనబడతలేవు. ఎవరు స్వేచ్ఛగా బతుకుతున్నారు, ఎవరు భయంగా బతుకుతున్నారు అనేటువంటిది స్పష్టంగా కనబడుతున్నటువంటి అంశం ఇదే.
ఇంతకంటే వేరే ఏముంటుంది? ఆదివాసులకు సంబంధించినటువంటి అంశంలో ఇంతకంటే వేరే ఏం చెప్పగలుగుతారు? జైనూరులో పోలీసులు ఎందుకు విఫలమయ్యారు? ఆదివాసులు ఆరోపిస్తున్నారు. ఇగో వీడియో ఫుటేజ్ సాక్ష్యంగా ఉన్నది. ఈ వీడియో ఫుటేజ్లో తేదీలతో సహా వస్తున్నది. ఎవరు కొట్టిరు, ఎవరు కొట్టలేదు, ఎవరెవరు వచ్చిర్రు, అక్కడ ఉన్నది ఎవరు, ఆ రాత్రి సమయంలో ఎందుకు వచ్చిర్రు, పొద్దుగాల విచారణ లేదు, ఏం లేదు, ఎవడు పట్టించుకునే నాదుడే లేడు. ఆదివాసీల కోసం కొట్లాటోళ్ళు మిగిలిన వాళ్ళంతా ఎక్కడ వేరు? మనుషుల కోసం జంతువుల ప్రేమికులంతా జంతువుల గురించి మాట్లాడేవాడు మనుషులను చంపేస్తుంటే కొట్టేస్తుంటే ఎవడు పట్టించుకోడా? ఏమైంది వీళ్ళంతా? ఆదివాసుల హక్కుల కోసమే పుట్టినాము బతుకుతున్నామని చెప్పినోడు ఒక్కడు పోలేదు ఈ రోజుకు. ఏ ఒక్కరు కూడా అంటే నక్సలైట్లను మర్డర్లు, నక్సలైట్ల ఎన్కౌంటర్లు చేస్తుంటే, నక్సలైట్లు మనుషులను చంపేస్తుంటే దాన్ని పట్టించుకోరు. నక్సలైట్ల మందు పాత్రలకు ఇప్పుడు 4-5 బలైపోయారు. వాజేడులా అక్కడ ఇక్కడ. నిన్న ఛత్తీస్గఢ్లో ఒకరు చచ్చిపోయారు. మరి ఏరి మనుషులు? అక్కడ చనిపోయింది కూడా గిరిజనులే, ఆదివాసులే. దానిపైన ఏ ఒక్కడైనా నక్సలైట్లను సమర్థించడు ఒక్కడైనా మాట్లాడిండా? వాడు ఒక్కడు బయటికి రాలేదు. ఇగో ఇది దేశంలో జరుగుతున్నటువంటిది. ఇవాళ అరుంధతి రాయ్ గురించి మాట్లాడుతుంటే, అరుంధతి రాయ్కి 10 ఏళ్ల తర్వాత ఆమెను విచారణ చేస్తారా? ఒక మర్డర్ చేసి 10 ఏళ్ళు తప్పించుకుంటా అనుకోవడన్నా, 10 ఏళ్ల తర్వాత నిందితుడు దొరికితే వాడిని మనం జైలు వేయమా, పట్టుకోమా? ఏండ్లకేండ్లు పోయినటువంటి తర్వాత ఒక ఉగ్రవాది 10 ఏళ్ల తర్వాత దొరికిండు అనుకో, ఈ దేశాన్ని జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో భాగం కాదని చెప్పిన అరుంధతి రాయ్ ఎప్పుడైనా దేశద్రోహియే. 10 ఏళ్ళకి కాదు, 80 ఏళ్ళకైనా చచ్చిపోయినాక కూడా విచారణ చేయాల్సిందే, దేశద్రోహిగా ముద్ర వేయాల్సిందే. జమ్మూ కాశ్మీర్ ఈ దేశానికి సంబంధం లేదు అని మాట్లాడేటోళ్ళు ఎవరైనా సరే, దేశాన్ని విభజన చేసేటువంటి విధంగా మాట్లాడేటువంటి వాళ్ళంతా, ఉగ్రవాదానికి అనుకూలంగా మాట్లాడేటువంటి వాళ్ళంతా కూడా దేశద్రోహులే. వాళ్ళందరికీ ఉరిశిక్షలు వేయాలి. వాళ్ళందరి ఇండ్ల మీద, వాళ్ళందరి ఆస్తుల మీద దాడులు చేసి వాళ్ళందరినీ తవ్వి పారేయాల్సిందే. జైలు వేసినా కూడా వేస్ట్. వాళ్ళని మేపడమే. మనం ఉన్న 24 ఏళ్ల నుంచి ఆ ఎర్రకోట మీద దాడి చేసి 24 ఏళ్ళ నుంచి మేపుతలేమా? ఎందుకు అలాంటి మేపుడు? ఇదేం ప్రజాస్వామ్యం? దేశమే లేనప్పుడు మనం అవ్వడం బతకరా నాయన? దేశాన్నే విభజించాలని, జమ్మూ కాశ్మీర్ పక్కన పోవాలని, జమ్మూ కాశ్మీర్లో వాళ్ళ జనాభా పెరిగింది కాబట్టి అది పక్కన పోవాలంటాడు. రేపు పొద్దున ఇవాళ ఖలిస్తాన్లో వీళ్ళు ఒకడు మాట్లాడుతుంటాడు. రేపు పొద్దున ఏది ఈశాన్య రాష్ట్రాల్లో మా దేశం వేరే ఉండాలని ఒకడంటాడు. వాడు తూర్పుగోదావరిలో మా క్రిస్టియన్లందరికీ ప్రత్యేక దేశం ఇవ్వాలని వాడు ర్యాలీ తీసిండు ఒకరోజు. ఎవడు పడితే వాడు ఇట్లా మాకు దేశం ఇవ్వాలి, మాకు ప్రత్యేకంగా ఉండాలని మాట్లాడితే ఈ దేశంలో ఎవడు బతుకుతాడు? ఈ దేశంలో ఎవడు ఉండాలి? ఇంకా పాకిస్తాన్, బంగ్లాదేశ్లు, బర్మాలు కోల్పోయిన తర్వాత ఇంకా మనకు బుద్ధి రాకపోతే ఇంకెప్పుడు బుద్ధి వస్తుంది? అందుకే చిన్నప్పటి నుంచి దేశభక్తి లేనటువంటి వాళ్ళ గురించి మనం ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సింది ఏముంటుంది?